హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో గోరింటాకు రుబ్బే పని లేకుండా జస్ట్ ఆకుల్ని చేతికి అతికించుకుంటే చాలు గోరింటాకు అనేది మంచి కలర్ అని వచ్చేస్తుంది. అది ఎలా అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ కొమ్మల నుంచి ఆకులు అనేటివి రిమూవ్ చేసేసుకుంటున్నాను. మామూలుగా మనం గోరింటాకుని గుండులో రుబ్బుకోవడం లేదా మిక్సీలో రుబ్బుకుంటూ ఉంటాము. అలా రుబ్బుకోవాలంటే చాలా టైం పడుతుంది. రుబ్బుకోవాలి, మళ్ళీ వాటిని వాష్ చేసుకోవాలి. అలాగే గోరింటాకు మనం మినిమం 2 to 3 అవర్స్ అలా పెట్టుకుంటేనే మంచి కలర్ అనేది వస్తూ ఉంటుంది. అలా ఏం లేకుండా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే చాలండి, చేతికి మంచి కలర్ అనేది వచ్చేస్తుంది. మన టైం అనేది సేవ్ అయిపోతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే అస్సలు ఎక్కువసేపు పెట్టుకొనే లేరు. వాళ్ళు నిద్రపోయి లేస్తూ ఉంటారు, వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం తొందరగా చేతిని అయితే కడిగేసుకుంటూ ఉంటాం, మంచి కలర్ అనేది కూడా రాదు. అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో నేను ఇక్కడ చేతికి ఎలాంటి డిజైన్ పెట్టుకోవాలో వాటి కోసం నేను ఆకులు అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే ఇక్కడ కొంచెం లేతగా ఉన్న ఆకుల్ని తీసుకుంటే బెటర్. ముద్ర ఆకుల కంటే లేతగా ఉన్నవైతే మంచిగా పెట్టుకోవచ్చు, అతుక్కుంటాయి చేతికి మంచిగా. సో నేను ఇక్కడ మంచి కలర్ రావడం కోసం యూస్ చేస్తున్నది ఓలినీ స్ప్రే అండి. ఇది బయట మనకి మెడికల్ షాప్స్లో అయితే దొరుకుతూ ఉంటుంది. మనకి మోకాళ్ళ నొప్పులు, ఛాతీ నొప్పి, మెడ నొప్పి అలా ఉన్నప్పుడు ఇలాంటి స్ప్రేని యూస్ చేస్తూ ఉంటాం కదా. ఎక్కడైనా పడినప్పుడు, కాళ్ళు చేతులు వాపు వచ్చినప్పుడు ఇలాంటి స్ప్రే యూస్ చేస్తుంటాం కదా. దాన్ని అయితే నేను ఇక్కడ యూస్ చేస్తూ ఉన్నాను. ఆ స్ప్రేని చేతికి అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఎలాంటి డిజైన్ పెట్టుకోవాలి అని అనుకున్నామో ఆ డిజైన్ కోసం ఆకులు అనేవి ముందుగా నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, వాటిని తీసుకొని చేతికి ఇలా అతికిచ్చేసుకోవడమే. జస్ట్ అలా అతికించుకుంటూ పోవాలి. మీకు ఇదే పర్టికులర్ డిజైనే పెట్టుకోవాలని ఏం లేదండి, ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ నాకు నచ్చిన డిజైన్ అయితే పెట్టుకుంటూ ఉన్నాను. ఇది పిల్లలే కాదండి పిల్లలు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఈ స్ప్రేని యూస్ చేసి పెట్టుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. జస్ట్ మనం జెండు బాము ఏదైనా అప్లై చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు మనకి కొంచెం మంటగా ఉంటుంది కదా, కొంచెమే అలా మాత్రమే ఉంటుంది, అంత తప్పించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో నేను చూడండి ఇలా అయితే అతికించేసుకున్నాను సింపుల్గా. ఇలా కాకుండా మీరు ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా ఆకులను అతికించుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే చాలండి, అంతకన్నా ఎక్కువేం అవసరం లేదు. జస్ట్ హాఫ్ అన్ అవర్, ఆ తర్వాత రిమూవ్ చేసేస్తే చాలు, మంచి కలర్ అనేది వచ్చేస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఆకులు అనేవి గాలికి ఎగిరిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా దానిపైన కూడా స్ప్రే చేసి అతికించుకోవాలి. ఇక్కడ ఒక గమనికండి, మీరు లేతగా ఉన్న ఆకులనే తీసుకోండి, ముదిరినవి ఉదిరిపోతాయి. సో లేతగా ఉన్న వాటిని బాగా అతికించుకోవాలి. అవి అతుక్కుంటేనే మంచి కలర్ వస్తుంది. ఆకులు సరిగా అతుక్కోలేదంటే కలర్ అనేది సరిగా రాదు, గ్యాప్స్ వచ్చేస్తాయి డిజైన్లో. సో అందుకే చెప్తున్నా, మంచిగా ఆకులు చేతికి అంటుకోవాలి, అది గమనించండి కొంచెం. నేను ఇక్కడ అంతా పెట్టేసుకొని స్ప్రే చేశాను కదా, మళ్ళీ పైకి లేచేస్తాయని వాటిని ఆకుల్ని అతిమేస్తున్నాను. అలా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా అయిపోయింది. ఇప్పుడు రిమూవ్ చేసేసామంటే చాలా మంచి కలర్ అనేది వచ్చేస్తుంది. జస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా అనేది తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో హైప్ చేయండి ప్లీజ్. అలాగే మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చూడండి నాకైతే ఇలా కలర్ అయితే వచ్చింది. బాగా కొంచెం అదుము పెట్టుకోవాలి, అప్పుడే బాగా కలర్ వస్తుంది. ఆకులు అనేవి అదుముకోవాలి. కొంచెం లేయడం వల్ల చూడండి గ్యాప్స్ అనేవి వచ్చేసాయి. మీరు అలా కాకుండా కొంచెం ఆకుల్ని బాగా చేతికి అంటుకునేలాగా చేయండి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.